వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టాను. జైల్లో అంబటి రాంబాబు పశ్చాత్తాపానికి కారణం ఇదేనా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. అంశం గురించే మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే అంబటి రాంబాబు ఏదైతే తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం కేంద్రంగా ఇష్యూ అసలు స్టార్ట్ అయింది. సో ఈరోజు సిట్ ఛార్జ్షీట్ వేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ దాన్ని అసలు కల్తీనే లేదు అనే మాటను తెర మీద తీసుకొచ్చింది. యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పారు కాబట్టి నెయ్యిలో కూడా కల్తీ లేదని చెప్తా ఉంది. అది అసలు నెయ్యే కాదు కల్తీ లేదని చెప్పడానికి. ఇవన్నీ కూడా ప్రూవెన్ ఫ్యాక్ట్స్. సో దీన్నేదో మసిపూసి మారేడుగాయ చేసి మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడికి అదేవిధంగా పవన్ కళ్యాణ్కి రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే ప్రాయశ్చిత్త దీక్షల పేరుతో హడావుడి చేశారు. దానిలో భాగంగా ఆ నిరసనలో పాల్గొనడానికి అంబటి రాంబాబు వెళ్ళడం కానీ, అక్కడ లోకల్గా ఉన్న టీడీపీ క్యాడరే కావచ్చు, తటస్థులు కూడా చాలామంది ఇది మహాపాపం, ఇందులో దోషులకు శిక్ష పడాల్సిందని ఫ్లెక్సీలు పెట్టారు రాష్ట్రంలో చాలా చోట్ల, గుంటూరు పల్నాడు ఏరియాస్లో. ఆ ఫ్లెక్సీలు తొలగించే ప్రయత్నం అంబటి రాంబాబు చేయడం, సవాళ్లు చేయడం, టీడీపీ క్యాడర్ రోడ్డు ఎక్కడం. ఈ క్రమంలోనే తన ఆవేశాన్ని అదుపు చేసుకోలేని విధంగా ప్రీ ప్లాన్గానే మాట్లాడారనుకోవాలి. ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి అలాంటి మాటలు మాట్లాడితే దాని రెప్లికా ఎలా ఉంటుందనేది అంబటి రాంబాబు లాంటి ఒక సీనియర్ని అయితే ఊహించలేకపోయారా. అంటే కావాలనే చంద్రబాబు నాయుడిని వాళ్ళ తల్లిదండ్రులు కూడా అవమానించేలాగా నోటికి పట్టరాని మాటలు మాట్లాడారు ఆయన. నిజానికైతే ఆయన అసలు ఇంట్లోకి లేడీస్ రానియకూడదు ఇట్లాంటి మాటలు మాట్లాడితే, వాళ్ళ ఇంట్లో ఆయన పిల్లలు కానీ వాళ్ళ వైఫ్ కానీ. అయితే అలాంటి అంబటి రాంబాబు ఆ కమెంట్స్ చేసిన తర్వాత టీడీపీ రోడ్డు మీద ఆల్రెడీ రోడ్డు మీద ఉన్న టీడీపీ క్యాడర్కి అవి నిజంగానే ఆవేశాన్ని తీసుకొచ్చాయి. సో ఆ క్రమంలోనే ఆయన మీద నిరసన కూడా వైలెంట్ టర్న్ తీసుకుంది. అంబటి రాంబాబు మీద దాడులు చేశారు, వాళ్ళ ఫ్యామిలీ మీదకి వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ తగలబెట్టారు, ధ్వంసం చేశారు, ఇవన్నీ జరిగినాయి. దెన్ పోలీసులు కూడా ఆయన్ని రెస్క్యూ కోసం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టు కూడా రిమాండ్ ఇచ్చింది. మళ్ళా హైకోర్టుకు అప్పీల్ చేయాలన్న ఆలోచనలో అంబటి రాంబాబు టీం ఉంది. అయితే ఈరోజు కోర్టు ముందు, జడ్జి ముందు అంబటి రాంబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. కన్నీళ్లు పెట్టుకోవడమే కాదు, నన్ను భౌతికంగా హింసించారు పోలీసులు అని చెప్పి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేశారనే వార్తలు వస్తూ ఉన్నాయి బయటికి. నేను ఇలా అనుకున్నా ఉండాల్సింది, ఫ్లోలో ఇలాంటి మాటలు మాట్లాడాను, కరెక్ట్ కాదు అని చెప్పేసి అంబటి రాంబాబు కోర్టు ముందు కన్ఫెస్ అయినట్టు కూడా మనకి బయటికి వార్తలు వస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్న కొంతమంది లోకల్గా ఉన్న రిపోర్టర్స్ కూడా కొంతమంది చెప్తా ఉన్నారు బయటకు వచ్చి, ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు అనేసి. చేయాల్సినంతా చేసేసి, తిట్టాల్సినంతా తిట్టేసి, అవ్వాల్సిన డ్యామేజ్ అంతా అయిపోయిన తర్వాత ఈరోజు అంబటి రాంబాబు కన్నీళ్లు పెట్టుకున్నా, పశ్చాత్తాపడ్డా, దానివల్ల ఒరిగేది ఏంటి? ఒకవేళ రేపో మాపో అంబటి రాంబాబు బెయిల్ మీద బయటికి రావచ్చు, తర్వాత ఆయన మీద కేసు కూడా తీసేసి ఉండొచ్చు. కానీ ఆయన లైఫ్ లాంగ్ ఇది ఆయనకు ఒక మచ్చలాగా మిగిలిపోతా అంబటి రాంబాబుకి. అంబటి రాంబాబు లాంటి ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నేత మాట్లాడాల్సిన మాటలేనవి. ఇప్పుడు ఆయన ఎలాగైతే మహిళలతో ఆయన అసభ్యకర సంభాషణలతో జీవితాంతం అంబటి రాంబాబు మీద ఆ మార్కు ఉండిపోయింది, ఆ మచ్చ ఉండిపోయింది, ఎంత కడుక్కున్నా పోదది. సో అలాంటిదే ఈ మచ్చ కూడా, ఇది ఇలాగే ఉండిపోతుంది. ఒక గోరంట్ల మాధవ్ బట్టలు తీసుకొని బజార్ను పడితేనో, ఒక అవంతి శ్రీనివాస్ మీద మహిళలకు సంబంధించిన విమర్శలు వస్తేనో, అంబటి రాంబాబు మీద విమర్శలు వస్తేనే ఎప్పటికీ కూడా మర్చిపోరు, అలాగే ఉండిపోతాయి. ఈరోజు అరవ శ్రీధర్ ఎపిసోడ్ ఎంత వైలెంట్ అవుతుందో అంతే అవుతుంది వీళ్ళ మీద కూడా. ఎప్పుడు వాళ్ళ పేరు గుర్తు చేసుకుంటేనే ఆయుష్లే గుర్తొస్తాయి. సో రేపు నుంచి కొడాలి నానిని ఎలాగైతే తిడతారో బూతులు, సో ఆయన ఎలాగైతే బూతులు మాట్లాడుతూ వాటిని ఎండార్స్ చేస్తూ కూడా రచ్చరచ్చ చేశారు 5 ఏళ్ల పాటు, సేమ్ ఈయన కూడా ఇలాగే గుర్తుండిపోతారు కదా చంద్రబాబు నాయుడిని అలాంటి బూతులు మాట్లాడిన వ్యక్తిగా. ఆయన ఆయన హిస్టరీలో, ఆయన పొలిటికల్ హిస్టరీలో, ఆయన క్యారెక్టర్ విషయంలో ఇది ఒక మాయన మచ్చగా అంబటి రాంబాబు మీద ఉండిపోతుంది. ఆయన ఎన్ని పొర్లు దండాలు పెట్టినా, ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా, ఎన్నిసార్లు కన్నీళ్ళు పెట్టుకున్నా, ఎన్నిసార్లు ప్రాయశ్చిత్తం చేసుకున్నా, పశ్చాత్తాపడ్డా అదైతే పోదు. ఆ మార్క్ మాత్రం అలాగే ఉండిపోతుంది, ఆ బ్లాక్ మార్క్. ఎందుకు ఆయనకు పశ్చాత్తాపడతా ఉన్నారు అంటే, అందుకే మనకి ప్రాక్టికాలిటీకి, రియాలిటీకి చాలా తేడా ఉంటుంది. మనం చెప్పినంత ఈజీ కాదు అది. అయితే ఈ విషయంలో అంబటి రాంబాబు క్యాడర్ ఆ స్థాయిలో తన ఇంటిని ధ్వంసం చేస్తున్న తర్వాత బయటకు వచ్చారు మధ్యలో. బయటకు వచ్చి పోలీస్ పహారా మధ్య మీడియాతో మాట్లాడారు. చాలా తగ్గి, నేను చంద్రబాబు నాయుడిని అన్న మాటనైతే వెనక్కి తీసుకోను, చంద్రబాబు నాయుడిని నేనేం అనలేదు, నేను క్యాడర్ని తిట్టుండాల్సింది కాదు టీడీపీ క్యాడర్ని అని చెప్పేసి ఏదో అటు మసిబూసి మారేడుగాయ చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పుడు క్షమాపణ అడిగారు ఆయన. యాక్చువల్గా క్యాడర్ని, టీడీపీ క్యాడర్ని క్షమాపణ అడుగుతున్నానన్నా కూడా వాళ్ళు ఎక్కడ కూడా క్షమించేందుకు సిద్ధంగా లేరు ఆ టైంలో. అయితే ఇదే సమయంలో ఆయన ఇంకొన్ని మాటలు మాట్లాడారు. నేను ఇప్పటికిప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారా, చేసుకోండి, నేను రెడీగా ఉన్నా, ఇప్పటికిప్పుడు నాకు సంఖ్యలు లేండి, వేయించుకుంటా, నేను సిద్ధంగా ఉన్నా, జైలుకి వెళ్తా అని మాట్లాడారు. అంతేకాదు, నేను లాయర్ని, ఆయన లీగల్గా లాయరే, చాలా కేసులు కూడా వాదించుకుంటూ ఉంటారు ఆయన. సో నేను లాయర్ని, నాకు తెలుసు చట్టం ఏంటనేది, ఎలా వెళ్ళాలనేది, ఒకవేళ నన్ను అరెస్ట్ చేసినా కూడా నా అంతటిగా నేను కూడా వాదించుకోను, ఎన్ని రోజులు జైల్లో పెడతారో పెట్టుకోండి అని చెప్పి మీసాలు లేవు కానీ మీసాలు మిలేస్తూ తొడగొడుతూ చాలా యాంగిల్స్లో మాట్లాడారు అంబటి రాంబాబు.
సరే ఈరోజు అందుకే నేను చెప్పాను ప్రాక్టికాలిటీకి అసలు అక్కడ ఉన్న దానికి చాలా తేడా ఉంటుంది అని చెప్పేసి వాస్తవానికి. ఈరోజు చూస్తే ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తే జైలు ఆ గోడలు చూడటంతోనే కన్నీళ్లు పెట్టుకోవడం స్టార్ట్ చేశారు ఆయన. చాలా పశ్చాత్తాపపడతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మరి నిన్న చెప్పాడు కదా ఆయన. ఏమని చెప్పారు? ఒక లాయర్‌ని అయ్యుండి కూడా నేను కనీసం కోర్టుకి కూడా వెళ్ళను ముందస్తు బెయిల్ కోసం అని చెప్పారు. ఈరోజు ఆయన టీమే ముందస్తు బెయిల్‌కి వెళ్తా ఉంది. అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ వైఫ్ విజయలక్ష్మి హడావిడిగా హౌస్ మోషన్ పిటిషన్ ఫైల్ చేసింది ఈ రోజున. వాళ్ళ కూతురు హడావిడిగా రోడ్డెక్కి మా నాన్న అట్లా మాట్లాడలేదు, ఇట్లా మాట్లాడలేదని గగ్గోలు పెడతా ఉంది. మరి ఇవన్నీ ఏంటివి? జైలుకి వెళ్లి ప్రశాంతంగా కూర్చొని అక్కడ యోగా చేసుకోవచ్చు కదా! అంబటి రాంబాబు చెప్పినట్టే. అంతేకాదు నన్ను హింసించారని చెప్తా ఉన్నారు. ఆయన అసలు తీసుకెళ్ళిందెప్పుడు? హాస్పిటల్‌కి తీసుకెళ్ళిందెప్పుడు? కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిందెప్పుడు? అరెస్ట్ చేసిందెప్పుడు? ఈ లోపలే ఆయన హింసించిందెప్పుడు? ఈరోజు ఆ కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. అంటే ఇక్కడ నిన్నటి వరకు అంబటి రాంబాబు అనుకున్నారు. ఏమని అనుకున్నారు? ఒక జోగి రమేష్‌ని అరెస్ట్ చేశారు. ఆయన బయటకొచ్చారు బెయిల్ మీద. అదేవిధంగా ఒక వంశీని అరెస్ట్ చేశారు. ఆయన ఒక 4, 5 నెలల నుండి బయటకొచ్చారు. మళ్ళీ యాక్టివ్ అవుతా ఉన్నారు వీళ్ళంతా. ఇక లిక్కర్ స్కామ్ వ్యవహారంలో చెవిరెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి దాకా అరెస్ట్ అయ్యారు. వాళ్ళకసలు బెయిల్ రాదు అనుకుంటే వాళ్ళందరికీ కూడా బెయిల్‌లొచ్చాయి. వన్స్ లోపలికెళ్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పరామర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి లాయర్‌లను పెట్టి వాదించే ప్రయత్నం చేస్తారు. ఆ ఖర్చులు కూడా ఆయనే చూసుకుంటారు. బయటకొచ్చిన తర్వాత ఇప్పుడు గుంటూరు వెస్ట్‌లో తన గ్రౌండ్ అంతా నేకెడ్‌గా ఉంది కాబట్టి తాను ఒకసారి గనక జైలుకెళ్ళి బయటకొస్తే గుంటూరు వెస్ట్‌లో తన పార్టీ క్యాడర్‌లో తను హీరో కావచ్చు. ఇవన్నీ కూడా లెక్కలేసుకున్నట్టున్నారాయన. సో, ప్రభుత్వం కేసు పెట్టింది, అన్యాయంగా పెట్టింది, నన్ను లోపలేశారని చెప్పి గగ్గోలు పెట్టొచ్చు కాబట్టి ఇదొక పాజిటివ్ వైబ్‌ని క్రియేట్ చేస్తుంది అనుకున్నారాయన. కానీ నేను ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు అరెస్ట్ చేసిన తర్వాత సీన్ వేరే ఉంటుంది. ఈరోజు ఆ అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తున్నప్పుడే వాళ్ళ వైఫ్ ఎళ్లి హౌస్ మోషన్ పిటిషన్ వేసింది కోర్టులో. మరి లాయర్‌గా ఉండి నన్ను ఏ కేసు కూడా నేను వాదించుకోను, నేను నా కేసు ఎన్ని రోజులు పెట్టినా లోపలే ఉంటా అన్నప్పుడు మళ్ళీ తన వైఫ్‌తోని ఎందుకు కేసు ఏయించే ప్రయత్నం చేశారు? ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి హడావిడిగా మేము కేంద్ర పెద్దలను కలుపుతాం, అమిత్ షాతో అపాయింట్మెంట్ తీసుకోండి అంటూ కూడా తన పార్టీ నేతలను ఆదేశించారు. అంబటి రాంబాబు అంత ధీమాగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆదేశించారు? ఈరోజు తీరా జైలుకి వెళ్ళి ఆ జైలు గోడలను చూసాక గానీ అంబటి రాంబాబుకి అర్థమయ్యుండదు. తన మీద ఎంత వ్యతిరేకత వచ్చింది అని. ఆ ఎమోషన్‌లో ఉన్నప్పుడు ఏమి కూడా అర్థం కాదు. వన్స్ ఇక్కడ చూస్తే ఈరోజు రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ ఇచ్చిన తర్వాత ఈరోజు ఇంకో 2 ఏళ్ళు ఆయన బయటికి రారనే ప్రచారం జరుగుతోంది. 2 ఏళ్ల తర్వాత అంబటి రాంబాబు బయటకొస్తే ఎంత? రాకపోతే ఎంత? అప్పటికి ఆయన పొలిటికల్ కెరీర్ మొత్తం సఫా అయిపోతుంది గదా! ఈరోజు సత్తెనపల్లిలో ఎలాంటి సీను లేదు ఆయన్ని. ఆయన తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్‌లో పెట్టారు. 2 ఏళ్ల తర్వాత నువ్వు వచ్చిందాక గుంటూరు వెస్ట్‌ని జగన్మోహన్ రెడ్డి ఖాళీగానే పెడతారా? ఎవరో ఒకరు అభ్యర్థిని తీసుకొచ్చి అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తారు గదా! ఆల్రెడీ మద్దాల గిరి లాంటి వాళ్ళు ఉన్నారు టీడీపీ నుంచి వచ్చినోళ్ళు అక్కడే. సో, అలాంటి చోటే ఆల్రెడీ ఈమె చిలకలూరుపేటలో పనికి రాకపోతే మళ్ళా తీసుకెళ్ళామని గుంటూరు వెస్ట్‌లో అయినా పెడతారు జగన్మోహన్ రెడ్డి, విడదల రజనీని. సో, ఇవన్నీ కూడా ప్రాక్టికాలిటీస్. ఇవన్నీ గుర్తుకొస్తా ఉన్నాయి ఆయనకు. అండ్ వన్ మోర్ వంశీ ఎపిసోడ్ ఒక్కటి చాలు గదా! ఈరోజు వంశీ 6 నెలలు జైల్‌లో ఉన్నారు. 6 నెలలే ఆయన ఉంది జైల్‌లో. పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసు కానీ, సత్యవర్ధన్‌ని కిడ్నాప్ చేసిన కేసు కానీ. ఈరోజు జైలు నుంచి విడుదలయ్యారు ఆయన బెయిల్ మీద. విడుదలైన తర్వాత అసలు వంశీకి ఈరోజు ఫేస్ ఉందా చూయించుకోవడానికి? అసలు గన్నవరంలో పట్టుమని 2 రోజులు ఉండగలుగుతున్నారా? గన్నవరంలో తన క్యాడర్‌నైనా ఆయన దగ్గరికి తీయగలుగుతున్నారా? గన్నవరంలో వైఎస్ఆర్‌సీపీ తరపున ఏ కార్యక్రమానికి పిలుపునిస్తున్నా ఆయన దగ్గరుండి చేయగలుగుతా ఉన్నారా? అసలు ఎక్కడ గన్నవరంలో ఉన్నారు వంశీ? తప్పించుకు తిరుగుతున్నాడు గన్నవరం కాన్స్టిట్యున్సీని. అసలు ఆ పార్టీ గన్నవరంలో ఉందా? లేదా? అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి కూడా ఉంది. ఒక కొత్త ఇన్ఛార్జిని పెడదామన్న ఆలోచన చేస్తా ఉన్నారు. అలాంటి సిట్యుయేషన్‌లో ఈరోజు అంబటి రాంబాబుకు 2 ఏళ్ల తర్వాత రిలీజ్ అయితేనో, 3 ఏళ్ల తర్వాత రిలీజ్ అయితే ఎన్నికలు కూడా అయిపోతాయి. 2 ఏళ్ల తర్వాత రిలీజ్ అయినా ఆయనకు చూపించుకోవడానికి ఒక ఫేస్ ఉండదు. ఆ స్థాయిలో క్యాడర్‌ని కోపప్ చేసుకోలేరు లోపలుంటే. అది జగన్మోహన్ రెడ్డికే తెలుసు స్వయంగా. సో, అంబటి రాంబాబు బయటున్నప్పుడు పలికిన ప్రగల్భాలు వేరు. తీరా కోర్టుకెళ్ళిన తర్వాతగా యాక్చువల్‌గా గంగ చంద్రముఖి అంటారు కదా! ఇక్కడ చంద్రముఖి గంగ మారినట్టు బిహేవ్ చేస్తా ఉన్నారాయన. సో, మొత్తానికైతే అంబటి పశ్చాత్తాపానికి కారణం ఇదే అంటే తన భవిష్యత్తు మీద బెంగే. మహా అయితే ఆయనకున్న ఏజ్‌కి ఇంకొకసారి ఎలక్షన్‌లో పోటీ చేయగలరు. తర్వాత ఏంటి పరిస్థితి? సో, అందుకనే ఇప్పుడు జైలుకెళ్ళాక గానీ ఆయనకి సీన్ అర్థం కాలేదు. తానేం తప్పు చేశాననేది. అందుకే కన్నీళ్లు పెట్టుకొని పశ్చాత్తాపాలు ఇయన్నీ ఒక నటన. ఆయన నటుడు కాబట్టి ఆల్రెడీ ఆ నటన జడ్జి ముందు చూపిస్తే తనకు బెయిల్ వస్తుందనుకున్నారు గానీ, బట్ అవన్నీ కూడా జడ్జి ముందైతే చెల్లలేదు. మొత్తానికైతే ఆల్రెడీ అంబటి రాంబాబు రిమాండ్‌లో ఉన్నాడు. ఈ రిమాండ్‌ని అట్లాగే పొడిగించి ప్రభుత్వం వైపు నుంచి కానీ కేసు స్ట్రైట్‌గా ఫిక్స్ అయితే నిజంగా ఇప్పట్లో అంబటి రాంబాబు బయటకొచ్చే పరిస్థితే లేదనేది మనం అనుకోవచ్చు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.